హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్. హలో ఐషు వరల్డ్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. అది నా సబ్స్క్రైబర్ నాకు మెయిల్కి పెట్టిన ఒక స్టోరీ. నా పేరు చైతన్య. నా ఏజ్ 9 years అప్పటికి. మా ఇంటి పక్కన ఒక పెద్ద పాత ఇల్లు ఉండేది. అది ఎంప్టీ విండోస్ అండ్ డోర్స్ అన్నీ ప్లాంక్స్తో బంద్ చేసి ఉండేవి. ఆ ఇల్లు గురించి మా ఊర్లో చాలా స్టోరీస్ వింటుండే. ఏదో దెయ్యం పిల్ల తిరుగుతుందని కొంచెం సీరియస్గా చెప్పేవారు, కానీ నేను అంత పట్టించుకునేవాడిని కాదు. అది చిన్నప్పుడు ఎలా ఉంటుందో చిన్నపిల్లలు అలాగే నవ్వుతూ అడగడం స్టార్ట్ చేస్తుందంట, నాతో ఆడవా అని. కానీ ఎవరు ఆడితే వాళ్ళు నెక్స్ట్ డే కనిపించేవారు కాదంట. నేనేం అసలు పట్టించుకునేవాడిని కాదు. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకు స్టటర్ ప్రాబ్లం ఉందని నాతో అసలు ఎవరూ మాట్లాడేవారే కాదు. స్టటర్ ప్రాబ్లం ఉంటే నాకు కొంచెం నెత్తి అన్నమాట. అందరూ నవ్వుతుంటే నేను క్వైట్ అయిపోయేవాడిని. నేను మోస్ట్లీ నా బ్యాక్ యార్డ్లో ఆ పాతీళ్ళు ఫెన్స్ దగ్గరికే ఒక స్వింగ్ మీద కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటా. ఒకరోజు నేను స్వింగ్ మీద ఉన్నప్పుడు నా వెనక నుంచి ఒక వాయిస్ వింటి, నాతో ఆడవా అని. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు, కానీ ఆ ఫెన్స్ లోపల ఒక టెడ్డీబేర్ ఉంది. అది చాలా డస్టీగా, ఒక ఐ మిస్ అయినట్లు పడుకున్నట్లు అనిపించింది. నేను ఆలోచించా, నేను అలా ఇమాజిన్ చేసుకున్నా ఏమో అనుకున్నా. నెక్స్ట్ డే మళ్ళీ ఆ వాయిస్ వింటుండి, నాతో ఆడవా అని. అప్పుడు నేను ఫెన్స్ దగ్గరికి వెళ్ళా. లోపల చూస్తే ఒక పిల్ల నా ఏజ్లా ఉంది, నవ్వుతూ ఉంది. తన మొహం ఏంటో చాలా వైట్గా ఉంది. తను ఏంటో చాలా థిన్గా ఉన్నారు, కానీ తన నవ్వు బాగుంది. తను ఒక పాత ఫ్రాక్ వేసుకున్నారు. నువ్వు ఎవరు అని నేను అడిగాను. దానికి తను, నేను అమ్ములు, నేను ఇలానే ఉంటా, నీ ఫ్రెండ్ అవ్వాలి అని అనుకుంటున్నా అని చెప్పి అన్నది. నేను ఫుల్ షాక్ అయిపోయా. మా స్కూల్ వాళ్ళందరూ నన్ను చూసి నవ్వేవారే, ఒక్కరూ నాతో ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. ఈ అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది. తను నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. నా స్టోరీస్ వినడం కూడా స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయికి నా నత్తి గురించి తెలిసి కూడా తను ఏమనకుండా నాతో నవ్వుతూ బాగానే మాట్లాడేది. తను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను స్కూల్ నుంచి రోజు వస్తున్నప్పుడు తను ఫ్రెండ్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది నవ్వుతూ, చైతన్య వెల్కమ్ బ్యాక్ అని చెప్పి అంటుంది. ఒకరోజు తన ఇంటికి ఇన్వైట్ చేసింది, నువ్వు కూడా నా ఇంటికి రావా అని, నాతో ఆడవా అని. నేను చాలా హెస్టేట్ అయిపోయా. ఆ ఇంటి వైపుకి అస్సలు నన్ను వెళ్ళొద్దు అంటుంది మా అమ్మ. మా అమ్మ అస్సలు ఒప్పుకోదు, తిడుతుంది అని ఆ అమ్మాయికి చెప్పాలని ట్రై చేశాను. కానీ ఆ అమ్మాయి, నేను నీ ఫ్రెండ్ని కదా, నేను నీకేం చేస్తాను. తన వాయిస్లో సాడ్నెస్ విన్నాను. ఆ జాలిగా అడగడం అవన్నీ విన్నాను. నా హార్ట్ మెల్ట్ అయిపోయింది. నేను వెళ్ళడానికి ట్రై చేస్తా అని చెప్పి అన్నాను. నెక్స్ట్ డే నేను ఆ ఇల్లు బ్యాక్ సైడ్కి వెళ్ళా. ఒక బ్రోకెన్ విండో ఉండేది. దాని కింద ఒక ప్లాంక్ లూజ్గా ఉంది. నేను దాన్ని తీసి క్రాల్ చేసి లోపలికి వెళ్ళా. బయట ప్రపంచానికి ఆ లోపల ఉన్న అందమైన ఇంటికి అస్సలు సంబంధమే లేదు. బయట అంతా ఫుల్ స్పైడర్ వెబ్స్, డస్ట్ ఇవన్నిటితో ఉంది, కానీ లోపల మాత్రం చాలా అందంగా ఉంది. అక్కడ ఎందుకో చాలా ఫ్రీజింగ్గా కూల్గా అనిపించింది. బయటేమో సమ్మర్, కానీ అక్కడ ఏంటో కూల్. అమ్ములు నవ్వుతూ నా ముందు ఉంది. నేను చెప్పాను కదా నా ఇల్లు బాగుంటుందని అని అన్నది. నా చేతులు పట్టుకొని హాల్లో తీసుకెళ్ళింది. అక్కడ సోఫా మీద ఇంకో పిల్ల కూర్చొని ఉంది. తన పేరు భవానీ అని చెప్పింది. తన ఏజ్ కూడా నా ఏజ్ లాగే, కానీ తన కళ్ళు ఏంటో చాలా డీప్గా బ్లాక్గా ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ భవానీ అని అమ్ములు అన్నది. భవానీ అస్సలు నవ్వలేదు. తను జస్ట్ అక్కడ కూర్చొని అలా చూస్తుంది అంతే. అమ్ములు నా చేతులు పట్టుకొని, ఇప్పుడు మేము నీకు చాలా ఇష్టపడుతున్నాము, మేము మీకు మంచి పార్టీ పెడతాము అని చెప్పి అన్నది. వాళ్ళు నన్ను కిచెన్లోకి తీసుకెళ్లారు. కిచెన్ టేబుల్ మీద చాలా బౌల్స్ మూతపెట్టి ఉన్నాయి. ఈ మూత తెరిచి చూస్తే నేను చాలా షాక్ అయ్యాను. అక్కడ డెడ్ ఇన్సెక్ట్స్, స్మాల్ లిజర్డ్స్, లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆ మధ్యలో ఒక చిన్న కేక్ కూడా ఉంది. అండ్
అది మడ్ అండ్ వామ్స్తో ఉంది. నాకు వామిటింగ్ వచ్చినట్లు అయిపోయింది. కానీ భవాని నువ్వు తినాలి అని చెప్పి అంటుంది. అదే నేను ఫస్ట్ టైం తన వాయిస్ వినడం. అది డీప్గా స్క్రాచీ పిల్ల వాయిస్ కాదు, అది వేరేలా ఉంది. అలా భయపడి స్టన్ అయిపోయాను. నేను నే నే నేను వెళ్ళాలి అన్నాను. అమ్ములు నవ్వాపింది. కానీ నువ్వు ప్రామిస్ చేసావు, నువ్వు నా ఫ్రెండ్స్ ఒకటే ఉంటారు ఫర్ ఎవర్గా అని అంది. తను నా చేతులు పట్టుకొని నా వెనక ఉన్న డైనింగ్ రూమ్ చైర్ మీద కూర్చోబెట్టింది. ఆ చైర్ ఆర్మ్స్ మీద రస్టెడ్ నెయిల్స్ ఉన్నాయి. తను నా చేతుల్ని ఆ నెయిల్స్ పైన పెట్టింది. నేను వెళ్ళాలి అని గట్టిగా అరిచి ఏడుపులు ఏడ్చాను. కానీ వాళ్ళు నువ్వు ముందు కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని అమ్ములు అంటూ నవ్వుతుంది. దెన్ వాళ్ళ నవ్వేంటో చాలా వైడ్గా అయిపోయింది, టూ వైడ్గా అయిపోయింది. వాళ్ళ పైన పాత ఫ్రాక్ మారిపోతుంది. ఇప్పుడు అది ఒక బ్లాక్ టాటర్ క్లాత్లా ఉంది. వాళ్ళ కళ్ళు కంప్లీట్లీ బ్యాక్ అయిపోయాయి. కూడా నవ్వుతూ వాళ్ళ మీద నుంచి ఒక బ్లాక్ స్మోక్ రిలీజ్ అవుతుంది. నువ్వు మా ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు కూడా మాలాగే అవుతావు అని అమ్ములు అంది. నువ్వు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి నెక్స్ట్ ఫ్రెండ్ అని పిలుస్తావు చూడు అని చెప్పి అంటుంది. వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. వాళ్ళు కోల్డ్ హ్యాండ్స్ని చీక్స్ మీద వేయడానికి ట్రై చేశారు. చాలా చాలా భయం వేసింది. అప్పుడే ఒక పెద్ద శబ్దం తుడ్ అని వచ్చింది. ఇంటి డోర్ బ్రేక్ అయింది. ఒక బ్రైట్ లైట్ లోపలికి వస్తుంది. చైతన్య అని మా మమ్మీ వాయిస్ విన్నాను. నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. మా అమ్మ అండ్ ఊర్లో పెద్దవాళ్ళు ఫ్లాష్ లైట్తో లోపలికి పరుగులు పెట్టి వచ్చారు. అమ్ములు అండ్ భవానీ వాళ్ళు గట్టిగా స్క్రీమ్ చేశారు. అది పిల్లల స్క్రీమ్లా అనిపించలేదు నాకు. అది ఒక పెద్ద హై పిచ్డ్ పెయిన్ఫుల్ స్క్రీచ్లా అనిపించింది. ఎందుకో వాళ్ళు ఆ బ్రైట్ లైట్ని తట్టుకోలేకపోయారు అనిపించింది నాకు. వాళ్ళు డార్క్లోనే థ్రైవ్ అవుతారు అనిపించింది. వాళ్ళు నేను చూస్తుండగానే షాడోలా వాల్ మీద డిజాల్వ్ అయిపోయారు. అండ్ దెన్ వాళ్ళు ఇంకా కనిపించలేదు నాకు. నేను అసలు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా షాక్లోనే ఉన్నా. అప్పుడు మా అమ్మ నా దగ్గరికి పరుగులు పెట్టి వచ్చి నన్ను చూస్తూ హగ్గిచ్చి ఏడుస్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తర్వాత హాస్పిటల్లోనే కళ్ళు తెరిచాను. డాక్టర్స్ నేను చాలా షాక్ అయ్యాను అన్నారు. కానీ నాకు తెలిసి అది షాక్ కాదు, భయం. నేను ఆ ఇల్లు నుంచి బయటకు వచ్చిన రాత్రి నా బెడ్రూమ్ విండో ఓపెన్ అయింది. నేను లేచి ఆ విండో క్లోజ్ చేయడానికి వెళ్ళాను. కానీ ఆ విండో దగ్గర ఒక టెడ్డీ బేర్ ఉంది. అది నా ఫ్రెండ్స్ దగ్గర కనిపించిన టెడ్డీ బేర్. కానీ ఇప్పుడు ఇది మూవ్ అవుతున్నట్లు అనిపించింది నాకు. కొంచెం చేతులు కాళ్ళు కదులుతున్నట్టు అనిపించింది. నేను ధైర్యం చేసి దాన్ని తీసుకున్నా. అక్కడ స్మాల్ నోట్ ఉంది. ఆ నోట్లో పాత తెలుగులో రాయబడినట్టు ఉంది. నువ్వు మా ఫ్రెండ్, నువ్వు మా దగ్గరికి వస్తావా లేదంటే మేము నీ దగ్గరికి రావాలా అని చెప్పి ఏ ఆర్ బి అని ఆప్షన్ కూడా ఇచ్చింది. నేను ఎప్పుడైనా ఏదైనా డార్క్ ప్లేస్లో ఉంటే ఏదో చిన్నపిల్లల వాయిస్ నాతో ఆడవా అన్నట్లు వినిపించేది. నాకు చాలా భయం వేసేది. తర్వాత మా మమ్మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఇది నాకు పోయేలా చేసింది. కానీ వాళ్ళు నాకు అంత చేసినా నేను మాత్రం వాళ్ళని నా ఫస్ట్ ఫ్రెండ్స్ లాగే అనుకుంటాను ఇప్పటికీ ఎప్పటికీ. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, గివ్ అవే గురించి కాదు. గివ్ అవే 1K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత లైవ్కి వద్దాం అనుకుంటున్నా ఈ సండే. ఏమంటారు? కామెంట్ చేసేయండి. మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తాను. అలాగే మీ లైఫ్లో ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉంటే నేను మెయిల్ ఐడి కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. దానికి మీరు మెయిల్ పెట్టండి. నేను ఖచ్చితంగా దానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే హర్రర్ స్టోరీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కాదు హర్రర్ స్టోరీస్ని ఇంట్రెస్టింగ్గా ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఐషు కష్టానికి మోటివేషన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఐషు వాళ్ళకి ఫ్యామిలీ అయిపోండి.